హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేసాము. చూసుకున్నట్టయితే ఫస్ట్ క్యాండిల్లో మనకి గ్యాప్ డౌన్ అయింది మార్కెట్లో. సో బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ ట్రై చేసింది రీచ్ చేయడం కోసం, రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి. బట్ అక్కడ మనకి రెసిస్టెన్స్ ఎక్కడ బ్రేక్ అనేది కనిపించలా, రెసిస్టెన్స్ దగ్గర రిజెక్షన్ వచ్చింది. సో నెక్స్ట్ క్యాండిల్లో మనకి దానికి ఉన్న సపోర్ట్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయింది. అందుకని మనం ఏం చేసామంటే ఆ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏదైతే సపోర్ట్ బ్రేక్ అయిందో దానికి మనం ఎంట్రీ తీసుకున్నాము. అండ్ మన టార్గెట్ వచ్చేప్పటికి 1:1.5 అనమాట. యాజ్ యూజువల్గా మనం ప్లాన్ చేసాం ట్రేడ్ని. సో అది బ్రేక్ అయిందని కన్ఫర్మేషన్ తీసుకుని మనం ట్రేడ్ ప్లాన్ చేసాము. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కడ నియరెస్ట్ సపోర్ట్ అనేది లేదు. సో ఆ కాన్ఫిడెన్స్తో మనం తీసుకున్నాము. సో మనం అయితే 1:1.5 దాకా వెయిట్ చేయాలి. లైక్ నియర్గా 1:1 వచ్చిందని మాత్రం ఎగ్జిట్ అవ్వం. సో వెయిట్ చేస్తాం మన ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యేదాకా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడ కనిపించట్లా మరి సపోర్ట్ అయితే. మేబీ అది ఎక్కడైనా ప్రీవియస్ వాటి దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటే కనుక మనం ఏం చేయలేం. కొన్నిసార్లు ఫాల్స్ స్టాప్ కూడా జరగచ్చు. జస్ట్ మనకి పీఈస్కి ఎంట్రీ ఇచ్చి వెంటనే అది ట్రాప్ చేసి మళ్ళీ సిఈ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నాట్ షూర్. బట్ ఇక్కడైతే మనకి తీసుకున్న ప్లాన్ ప్రకారం అయితే మన ఎంట్రీ కూడా ఎగ్జిక్యూట్ అయింది. సో యూ నీడ్ టు వెయిట్ వేర్ దిస్ ట్రేడ్ గోస్. బట్ నా ప్లాన్ ప్రకారం అయితే ఇట్ హ్యాస్ టు ఫాల్. బట్ అది ఫాలో అవ్వకుండా మేబీ సిఈ సైడ్ కనుక వెళ్తే కనుక ఈరోజు మేబీ స్టాప్ లాస్ హంటింగ్ మార్కెట్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ట్రేడ్ నుంచి మేబీ ఇది కనుక ఎస్ఎల్ఐట్ అయితే ఐ విల్ నాట్ టేక్ ఎనీ అదర్ ట్రేడ్స్ అనమాట. ఎందుకంటే మార్కెట్ కొంచెం ట్రాప్గా ఉండొచ్చు. చూసుకున్నట్టయితే ఎస్ఎల్ హిట్ అయిపోయింది, నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.